హలో. హలో. చెప్పండి సార్, ఎవరు? సాంబశివరావు గారండి. అవునండి. ఓకే ఓకే. సాంబశివరావు, నా పేరు నవీన్ అండి. నేను యాక్చువల్గా హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. ఒక 2 minutes మాట్లాడచ్చు మీతోటి? కాస్త నీరసంగా ఉంది, నాకేం బాగాలేదు ఈ పూట. ఏం లేదు, అంటే రేపు కాల్ చేస్తారా? 2 నిమిషాలు, ఎక్కువ ఏం లేదు. పెద్ద డిబేట్ ఏం లేదు, డిస్కషన్ ఏం లేదు. యాక్చువల్గా మీది కొన్ని చూస్తుంటాను అప్పుడప్పుడు వీడియోస్, మీది కావచ్చు, మీ జనరల్ డిస్కషన్ జరుగుతుంటాయి కదా, నేను వింటుంటాను. మీరేం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తానండి. నేను సీడ్స్ బిజినెస్ డైరెక్టర్ని. సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నాది. సరే, ఎవరి వర్షన్స్ వాళ్ళకు ఉంటాయని చెప్పి నేను అనుకున్నాను. అయితే ఇప్పుడే ఒక వీడియో చూసి ఏదో దేవి భాగవతం గురించి మీరు పెట్టారు. చిన్న క్వశ్చన్, ఏం లేదు, ఎక్కువ ఎవరి ఐడియాలజీ వాళ్ళకు ఉంటుంది, దట్ ఈస్ ఫైన్. ఎందుకంటే ఈ డిబేట్ అంటే యాక్చువల్లీ మీరు ఏం కోరుకుంటున్నారు అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే వీళ్ళు కర్ణాకర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ఎక్స్ట్రీమ్ వెళ్తుంటారు. నేను తనతో కూడా సరే సార్ మాట్లాడాను, ఎందుకు బ్రదర్ మరి మీరు వాళ్ళ ఎవరి వర్షన్ వాళ్ళది ఉంటారు కదా, మీరు ఎందుకు ఎక్స్ట్రీమ్ వెళ్తారంటే వాళ్ళ వర్షన్ చెప్పారు. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మోస్ట్లీ కన్వర్షన్ గురించి ప్రాబ్లం అవుతుంది. అంటే మీరు ఇక్కడ మీ కొన్ని మాటల్లో మీ సెన్స్ కనిపిస్తుంది నాకు, మీరు మాట్లాడేది చాలా సెన్సిబుల్ ఉంటుంది కొన్ని విషయాల్లో, కాబట్టి నేను మాట్లాడాను అనుకున్నా. అదే హనీ జాన్సన్ తోటి మాట్లాడితే ఆయన కొద్దిగా డిఫరెంట్ మాట్లాడాను, కొద్దిగా ఆయన ఏం మాట్లాడితే ఆయనకు అర్థం కాదు, ఆయనతో ఒకసారి మాట్లాడింటుంది. అయితే ఇక్కడ కన్వర్షన్ గురించి వీళ్ళు ఎమోషన్ ఫీల్ అయిపోయి కన్వర్షన్ ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళ ఇంటెన్షన్ మీకు అర్థం కావడం చెప్తున్నాను. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ కన్వర్షన్స్ బలవంతంగా చేస్తున్నారు కాబట్టి మనం ఇండియన్స్ మన బ్లడ్ని వేరే బయట నుంచి వచ్చిన బ్లడ్ని ఈ రిలీజన్ కన్వర్ట్ చేసుకొని మీ బిలీఫ్ మీరే యాక్చువల్గా రాంగ్ డైరెక్షన్లో పోయారు. అట్లాంటప్పుడు ఇప్పుడు క్రిస్టియానిటీ కన్వర్ట్ కావాలి, క్రిస్టియన్లు మంచి ఉందో చెప్పాలి కదా. అది కాకుండా మీరు హిందూయిజం ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు నాకు. గ్రంథాలని దేవుని పడ్డారండి అక్కడే. ఒక వ్యక్తిని మనం బలవంతంగా కన్వర్ట్ చేయొచ్చా? చేయకూడదు కదా, బలవంతంగా. సాధ్యమా అని అడుగుతున్నాను నేను. అంటే ప్రలోభాలే అండి, బలవంతం అనేది. ఎట్లాగా ప్రలోభాలు? మీరేమనుకుంటున్నారు ప్రలోభాలంటే? మీ దృష్టిలో ప్రలోభాలంటే ఏంటి? ఇప్పుడు నేను చూస్తాను యాక్చువల్గా, నా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్, నేను అంతకుముందు యాక్చువల్ కంప్లీట్ న్యూట్రల్. ఇది యాక్చువల్గా చెప్పారంటే నేను కొద్దిగా కమ్యూనిజం బేస్, నాకు రిలీజన్ పడదు. అయితే మా ఫ్రెండే ఒకతను రీసెంట్గా కన్వర్ట్ అయ్యాడు. ఎందుకు అంటే హెల్త్లో దేవుడి స్వస్థత అని చెప్పేసి ఉందని చెప్పేసి, ఓకే ఇది నయానా భయాన్ అంటారు. అంటే అయితే డబ్బు రూపం కావచ్చు, కొందరు ఫైనాన్షియల్ బెనిఫిట్ చూపించడము, లేదంటే కొందరికి స్వస్థత గురించి ఎక్కువ చూపిస్తున్నారు. యాక్చువల్ స్వస్థత అనేది దేవుడు అందరికీ చేస్తాడు, ఎవరికైనా దేవుడిని మొక్కుతూనే చేస్తాడు అనేది మూర్ఖత్వం అవుతుందేమో. ఎందుకంటే క్రిస్టియానిటీ కన్వర్ట్ అవుతున్న దేవుడు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే మిమ్మల్ని సూట్ గా చెప్పండి, మిగతా విషయాలన్నీ కాదు. ఒక వ్యక్తిని కన్వర్ట్ చేయటం సాధ్యమా అని నేను అడిగాను. మీరేమన్నారంటే, వినండి, మీరేమన్నారంటే రకరకాలుగా ప్రలోభాలు పెడతారండి. ఆ ప్రలోభాలు ఏంటి అని మీరు అనుకుంటున్నారు అని చెప్పి నేను మిమ్మల్ని అడిగా. ఏంటి అనేది చెప్పండి నాకు. నేను అదే చెప్తున్నాను కదా. ఏమని చెప్పారు? ఒకటి డబ్బు ప్రలోభాలు ఉంటుంది, ఒకటి స్వస్థత అనే టైప్. డబ్బులు ఇస్తే ఒక వ్యక్తి కన్వర్ట్ అవుతాడా? అదే కదండి, ఇప్పుడు మన దగ్గర ఉండే వీక్నెస్ అది కదా. ఇప్పుడు ఎవరికైతే ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని ప్రలోభం పెడుతున్నాను. ఇప్పుడు అది డబ్బులే కావచ్చు, ఇంకేదైనా కదండి. రిలీజియన్ అనేది మన మనసుకు సంబంధించింది. అంటే ఒక వ్యక్తి డబ్బులు ఇస్తే నీకు ఉన్నటువంటి విశ్వాసాన్ని వదిలిపెట్టి ఇంకో దాంట్లోకి వస్తాడా? నేను అనేది డబ్బులు ఒక్క పాయింట్ పెడుతున్నాను, మిగతా వాటి మాట్లాడండి. మీరు చెప్పేదానికి డబ్బులు ఇచ్చి కన్వర్ట్ చేస్తున్నారు అనే దాని మీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉందా? మీ దగ్గర ఏమన్నా? అయ్యో చాలా ఉన్నాయండి. ఏముంది, ఒకటి చెప్పండి ఎగ్జాంపుల్. ఎక్కడ? నా ఫ్రెండ్ ఉన్నాడని చెప్తున్నాను కదా. నాకు ఇప్పుడు మీ ఫ్రెండ్ ఏమని చెప్పాడు మీతోటి? మా ఫ్రెండ్ ఏమైందంటే యాక్చువల్గా వాడు నాకు డబ్బులు ఇచ్చారు, నేను కన్వర్ట్ అయ్యాను, నీకు కూడా డబ్బులు ఇస్తారు, నువ్వు కూడా కన్వర్ట్ అవ్వని చెప్పారా మీతోటి? లేదు, నేను మా ఫ్రెండ్ ఏమన్నాడో చెప్తాను వినండి. మీ ఫ్రెండ్ ఫోన్ లో కలపండి ఒకసారి. మీరు క్వశ్చన్ కదా, మా ఫ్రెండ్ ఏమన్నాడో చెప్తాను ఒకసారి ఫోన్ లో కలపండి సార్, నాకు తెలియాలి కదా మీరు చెప్పేది నిజం అబద్ధం అనేది. ఓకే కలుపుతాను, సరే ఇప్పుడే కలుపుతాను. ఓకే రైట్. ఇది కాకుండా నేను అనేది ఏంటంటే, ఓకే ఇది ఫైన్, డబ్బులు ఇచ్చి మా ఫ్రెండ్ కల్పిస్తాను. అట్లా కాదండి, మీ ఫ్రెండ్ ఇప్పుడు మీ ఫ్రెండ్ క్రిస్టియన్ గా ఉన్నాడా లేదంటే ఎట్లా ఉన్నాడు? ఇప్పుడు ఏది లేదు, రిలీజన్ వాడికి ఫస్ట్ అనుకున్నాడు క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యాడు, తర్వాత మళ్ళీ నాట్ అయిపోయి వచ్చేస్తే ఎంత వేస్ట్ అని చెప్పేసి జస్ట్ ఈ లెఫ్ట్ ఎవ్రీథింగ్. క్రిస్టియన్ ఏం లేడు ఇప్పుడు. అంటే మీరు చదువుకున్న వాళ్ళు కూడా, నాకు ఒకటి ఆశ్చర్యం వేసింది, 5వ సహోదరుల్లో
గొప్పగా చదువుకున్న వాళ్ళు, మంచి మంచి పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా బోల్తా పడుతుంటారు. అదే నాకు అర్థం కాదు పాయింట్. ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని డబ్బులు ఇచ్చి కొనగలమా? అది సాధ్యమేనా? లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పబోయే అక్కడ జరిగింది ఆ విధంగానే అంటే అది చెప్పలేకపోతున్నాను. మా ఫ్రెండ్ అంటున్నావు, మీ ఫ్రెండ్ డబ్బులు ఇచ్చి మారానని నీతో చెప్పాడా? నాకు ఎవరన్నా డబ్బులు ఇచ్చారయ్యా నాకు వేరే వాళ్ళు, నేను మారాను అని చెప్పి నీతో చెప్పాడా మీ ఫ్రెండ్ ఎవరన్నా? మీరు అడుగుతున్నారు కానీ అక్కడ నాకు ఆన్సర్ వినట్లేదు మీరు. నేను అదే చెప్తున్నాను యాక్చువల్గా. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఏం చెప్పాడు నాకు స్పష్టంగా చెప్పండి. డబ్బులు ఇచ్చి, ఇప్పుడు నేను అంటే నా ప్రశ్న మీరు సూట్ గా వినండి. ఒక వ్యక్తి ఇప్పుడు డబ్బులు ఇచ్చి మతం మారుస్తారు అని అనే దానికి నీ దగ్గర ఉండే ఆధారం మీరు ఏమంటున్నారంటే మా ఫ్రెండ్ అండి అని చెప్తున్నారు. మీ ఫ్రెండ్ ఈ విధంగా చెప్పాడా అని నేను అడుగుతున్నా. నాకు అది సూటిగా చెప్పండి సమాధానం. డబ్బుల గురించి నేను చెప్తాను. మా చుట్టాల్లో నాకు మెయిన్ ఒక అత్త అవుతుంది, వరుసగా అత్త. ఆమె తొరూరు అనే విలేజ్ ఉంటుందండి. అక్కడ ఆమెకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడ ఉన్న పాస్టర్ అంటే చిన్న లెవెల్లో 100% డబ్బులు ఇచ్చి ఆమెను కన్వర్ట్ చేశాడు. అది ఇది వాస్తవం. అది ఇప్పుడు డబ్బులు ఇచ్చాడు పాస్టర్. ఆమె ఆర్థికంగా సహాయం చేసి కొద్దిగా హెల్ప్ చేసినట్టు చేసి ఆమె వీక్. అవును, మీ అత్తకి ఎవరో పాస్టర్ వచ్చి ఆర్థికంగా సహాయం చేసే బదులు మీరందరూ ఏం చేస్తున్నారు? అది కాదు విషయం. ఇప్పుడు నేను అనేది ఒకటండి. ఇప్పుడు ఒక లాజిక్ గా మాట్లాడండి, ఏదైనా సరే లాజిక్ ఆలోచించండి మీరు. నేను చెప్పేది ఏంటంటే ఒక పాస్టర్ గారు వచ్చి మీ అత్తకు డబ్బులు ఇచ్చి కన్వర్ట్ చేసే బదులు మీరు ఆ డబ్బులు ఏదో మీరే ఇచ్చి మళ్ళీ వెనక తీసుకురావచ్చు కదా అంటాను నేను. పాస్టర్ గారు సపోజ్ ఒక 5,000 రూపాయలు డబ్బులు ఇచ్చి మీ అత్తకు మతం మార్చాడండి. మీరు ఒక 6,000 రూపాయలు లేదా 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చి మీరు మళ్ళీ హిందూ మతంలోకి ఎందుకు తీసుకురాలేకపోయారు అంటున్నాను. ఇక్కడ ఒకటండి, మార్కెటింగ్ అనేది. మీ అత్తగారు నెంబర్ ఉందా? నేను చెప్తాను. మీ అత్తగారు ఫోన్ నెంబర్ ఉందా? మీరు అడిగారు క్వశ్చన్, నేను చెప్తున్నా వినండి. సాంబశివరావు గారు, క్వశ్చన్ కాదండి, మీరు చెప్పే నిజం నాకు తెలియాలి కదా అంటాను. ఎందుకంటే మీరు చెప్పేది వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయి. లేదు, నేను మీతోటి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదండి. మీరు అబద్ధమే చెప్తున్నారు. ఎందుకంటే డబ్బులు ఇచ్చి మతం మారుతానడానికి ఆధారం చూపిమన్నాను. కాసేపు మా ఫ్రెండ్ అన్నారు, కాసేపు మా అత్త అంటున్నారు. చేసి నువ్వు ఫోన్ లో వాళ్ళతో నేను మాట్లాడితే నువ్వు చెప్పేది నిజమా లేదనేది నాకు అర్థమైంది. ఎందుకంటే ఆ విధంగా ఎక్కడ జరగదు కాబట్టి మీరు చెప్పేది కరెక్ట్ కాదు. అది నేను అదే అంటున్నాను. మీ అత్తే కాదు, ఎవరైనా సరే ప్రపంచంలో డబ్బులు ఇచ్చి మతం మార్చడం అనేది అసాధ్యం. అది ఏ మతం అన్నా కావచ్చు, అది హిందుత్వం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు, ఏదైనా సరే. నేను నీకు డబ్బులు ఇస్తున్నాను, నువ్వు వచ్చి మతం మారేయమంటే అట్లా మనసు మార్చుకొని డబ్బుల కోసం మనసు మార్చుకొని మతంలోకి వచ్చేటటువంటి వాళ్ళు అనేది ఎంత మూర్ఖత్వం, అజ్ఞానంగా మాట్లాడుతున్నారు మీరు. అసలు ఒక్క ఎవిడెన్స్ చూపించలేకపోతున్నారు మీరు. ఒక్క ఎవిడెన్స్. మీరు తప్పు మాట్లాడుతున్నారు. మీరు తప్పు మాట్లాడుతున్నారు. మీ అత్తను ఫోన్ లో కలపండి. మీ మేనత్త కాబట్టి నెంబర్ ఉంటుంది మీ దగ్గర. తొర్రూరు మేనత్త ఫోన్ నెంబర్ కలపండి. లైన్ లో లేదు, మీరు నెంబర్ కలపాలా? ఎందుకంటే మీరు చెప్పే నిజం నిరూపించాలి ఇక్కడ ఇప్పుడే ప్రజెంట్ స్పాట్ లో. నేను నోరు మూసుకుంటాను, నేను మాట్లాడిన. ఇంకా మీరు ఇప్పుడు కలపండి, కాన్ఫిడెన్స్ లో కలపండి మీ అత్తది. కలుపుతున్నాను, ఒక నిమిషం ఆగండి. లేదు, ముందు కలిపిన తర్వాత మాట్లాడి మిగతా దాంట్లోకి వెళ్దాం మనం. ఎందుకంటే ఇది తేలాలి కదా. నేను చెప్పింది మీరు పూర్తి మీరు ఒక పాయింట్ పెడుతున్నారు. దాంట్లో ఒక పాయింట్ కాదండి, ఒక పాయింట్. మీరు ఒక పాయింట్ కూడా నిజం చెప్పట్లేదు కదా అంటున్నాను నేను. అందుకే కలపమంటున్నా. లేదండి, మీరు నేను చెప్పే మాట వినండి. మీరు దయచేసి మీ మేనత్త లైన్ లో కలపండి. ఇప్పుడు తర్వాత మిగతా విషయాలు మాట్లాడు. ఒక నిమిషం నా మాట వినండి. మీరు మీ దగ్గర ఉన్నది ఒకటి. ఇప్పుడు నేను యాక్చువల్లీ మీ దగ్గర యొక్క ఆధారం లేదు. డబ్బులు ఇచ్చి మతం మారుతారంటారు, స్వస్థతల పేరుతో మతం మారుతారంటున్నారు. ఇప్పుడు సపోజ్ మీరున్నారండి, ఒక మాట వినండి. మీరున్నారు, మీకు ఏదో రోగం వచ్చింది, జబ్బు ఉంది. వినండి, ఒక మాట వినండి, తర్వాత మాట్లాడదురు. మీకేదో నేను అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి. ఇప్పుడు మీరున్నారు, మీకు ఏదో జబ్బు వచ్చింది, ఒక రోగం వచ్చింది. ఏదో నాలాంటి వాడు నీ దగ్గరికి వచ్చి నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుంటే నీకు నయం అయిపోయింది, నీకు రోగం తగ్గిపోయింది అని నీకు చెప్పాడు. సర్లే నువ్వు వచ్చావు, ఏదో చర్చికి వచ్చావు, క్రీస్తుని నమ్ముకున్నావు. తర్వాత నీకు రోగం తగ్గలేదు అనుకుందాం సపోజ్. రోగం తగ్గుతుందా తగ్గట్లేదు? అక్కడ రోగం తగ్గితే ఎందుకు తగ్గుతుంది, తగ్గకపోతే ఎందుకు తగ్గట్లేదు? ఒకవేళ తగ్గనోడు నీకు మళ్ళీ ఎలా కొనసాగుతాడా? వాడు ఎందుకు వచ్చాడు? మతం ఎందుకు యువతలకు వచ్చాడు? వాడు రోగం తగ్గడం కోసం వచ్చాడు. రోగం తగ్గలేదు అనుకో, వాడు ఎందుకు ఉంటాడు అక్కడ? దాంట్లో ఉండడు. రోగం తగ్గకపోతే ఉన్నాడు. ఒకవేళ రోగం తగ్గుతుంది అని అంటే దాని అర్థం ఏంటి? అంటే మీరు చదువుకుంటున్నారు కానీ, చదువు అనేది చదువుతున్నారు కానీ మీరు అజ్ఞానంలోనే పడి మీరు ఆలోచించట్లా, లోతుగా ఆలోచించట్లా. మీరు అసలు ఏం జరుగుతుంది, పరిస్థితి ఏంది, జనాలు చెప్పేవాట్ల నిజం ఏంటి, అబద్ధం ఏంటి, గుడ్డిగా నమ్మేసేయాల మనం? కాదండి, ఆలోచించండి సార్. మీరు మీలాంటి చదువుకున్న వాళ్ళు కాస్త కూస్త ఆలోచించండి. ఏంటి ఇదంతా నిజమేనా?
మీరు ఒక ఎవిడెన్స్ చూపించలేకపోయారు. డబ్బులు ఇచ్చి మతం మార్చారు అన్నదానికి ఒక ఎవిడెన్స్ మీ మేనత్త అంటున్నారు. మీ మేనత్తను ఫోన్ లో కలపండి, తేలిపోద్ది కదా. ఇంకెందుకు మీకు డౌట్ ఎందుకు ఆడ? నేను ఒప్పుకుంటా, అవునయ్యా మా తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది అని చెప్తాను నేను మీకు. లైన్ లో ఉండండి మీరు, ఇప్పుడే కలపండి మీ మేనత్త. యాక్చువల్ గా నేను కలపడానికి రెడీగా ఉన్నాను. అయితే నేను ఏంటంటే మీతో ఇంకొక దాని కంటిన్యూషన్ మాట్లాడి కలుపుతారని చెప్పి చూస్తున్నా. మీరు అది ఉంటే అది ముందు అది క్లియర్ అయిన తర్వాత మాట్లాడదామండి, మనం కంటిన్యూషన్ చేద్దాం. ముందు మీ మేనత్తని, తొర్రూరులో ఉన్న మేనత్తని లైన్ లో కలపండి, నేను మాట్లాడతాను. లైన్ లో ఉండండి మీరు. ఓకే. Person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. హలో హలో సోమేశ్వర్, మళ్ళీ మనం మాట్లాడుతుంటే తను కాల్ చేస్తుండొచ్చు, ఎత్తట్లేరు. 2 సార్లు వరుస చేశాను. మీ మేనత్త నెంబర్ చెబుతావు నాకు? ఒక్క నిమిషం. నెంబర్ తనకు మీ నెంబర్ చెప్పండి, కానీ ఒక నిమిషం నా మాట వినండి. నెంబర్ ఇవ్వండి, పర్లేదు. ఎందుకంటే ఆ విధంగా డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్న పాస్టర్ అంతు తేల్చాలి మేము, అందుకోసం. మీ కన్సర్న్ బాగుంది. మీ నెంబర్ చెప్పండి మీ మేనత్త. బలవారండి, ఆమె నెంబర్ మీకు చెప్పడం కదా. ఆమె కాల్ చేస్తే నాకు 100%. సార్ అయ్యో క్రిస్టియనే కదా ఆవిడ, మా సహోదరు కదా, మేము మర్యాదగా మాట్లాడతాం, తెలుసుకుంటాం. సరేలేండి, అంత ఏం లేదు. కానీ ఒక నిమిషం ఆమె నెంబర్ చెప్పి మీతోటి సహోదరి బాగుంది, మీ కన్సర్న్ నాకు. అసలు మీరు ఒక నిమిషం, మీరు డబ్బులు మతం మారుతున్నారు అంటానికి ఇంతవరకు ఆధారం మీ దగ్గర లేదు. మీరు మీ దగ్గర ఉన్న మీ వీక్నెస్ నాకు అర్థమవుతుంది. మీ వీక్నెస్ నాకు అర్థం ఏంటంటే అనేది నాకు అర్థం అవుతుంది. మీది మాది కాదు, వీక్నెస్ కాదండి. ఏంటి మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు? మీ మేనత్త చెప్పింది కదా మీతో డబ్బులు ఇచ్చి మతం మార్చారని. నేను ఇప్పుడు యాక్చువల్ మీకు మీ మేనత్త మీతో చెప్పింది డబ్బులు ఇచ్చి నాకు మతం మార్చారని. మరి ఆ మేనత్త ఒకసారి నీతో ఆ మాట చెప్పింది కదా ఫోన్ లో. మీరు పర్లేదు, మేము మాట్లాడతాం, పర్లేదు. రైట్, ఇస్తాను. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు కలపమంటే నేను ట్రై చేస్తాను. నాకు కాల్ చేస్తాను, మీరు ఓపిక పెట్టండి. నేనే కదా కాల్ చేస్తాను, మీకు మాట్లాడతాను కదా. నెంబర్ రకరకాలుగా ప్లాన్లు చేసుకుని కుదరదు. మీరు నెంబర్ ఇస్తే లేదు ప్లాన్లు ఏం లేదు, అంత అవసరం కూడా ఏం లేదండి. మాట్లాడతా సార్. తొర్రూరులో ఎక్కడ ఉంటారు చెప్పండి మీ మేనత్తోళ్ళు? బస్ స్టాండ్ కు ఆపోజిట్ లో ఉంటారు వాళ్ళు, బస్ స్టాండ్ దగ్గరలో, ఆ చర్చ్ బ్యాక్ సైడ్ దగ్గర ఉంటారు. చర్చ్ పేరు ఏంటి? నాకు ఐడియా లేదు. అందుకే నేను అన్ని కనుక్కుంటా, డీటెయిల్స్ చర్చ్ పేరు కనుక్కుంటా, చర్చ్ పాస్టర్ పేరు కనుక్కుంటా. మీరు మీ మేనత్త నెంబర్ ఇవ్వండి, నేను ఇస్తాను. ఒక నిమిషం నా మాట వినండి. మీరు మన సగం మాట్లాడదానికి అది ఒకటే పోతుంది. మీరు మెయిన్ నెంబర్ ఇవ్వండి, అది ఒక నిమిషం క్లోజ్ చేద్దాం మ్యాటర్. మీరు ఒక మాట క్లియర్ కాకుండా నేను దాంట్లోకి వెళ్తానంటారేంటి? ఏది నిజం నిరూపించాలా, తర్వాత మిగతా దాంట్లోకి వెళ్ళాలా? అంతా ఒకటేనండి. నేను వేసుకుంటా మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటా వెళ్ళిపోతే ఓకే. సమస్య ఒక నిమిషం నా మాట వినండి. మీరు ఏంటంటే మనది రెండు అలాగే మాట ఉంటుంది, వినండి చెబుతున్నా. అలాగే ఒక నిమిషం. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును అని ఉంటది. అంతేకాని డబ్బులు తీసుకొని బాప్తిజం పొందినోడు రక్షించబడిన అని లేదు బైబిల్లో ఉన్నాయండి. బైబిల్లో కాబట్టి పాస్టర్లు అందరూ కూడా ఏంటంటే బైబిల్ అనేది డబ్బులు మతం మార్చడం అనేది అది అసాధ్యం అండి, తెలుసుకోండి. మీరు నా మాట వినండి. మీరు బైబిల్లో ఏదైనా సరే ఒకటి కాదు, బైబిల్లో ఏముంది అనేది అసాధ్యం. సరే ఓకే, అది నేను చూపిస్తా, అది తెలిపిస్తాను. కల్పించినటువంటి ప్రలోభాలలో అదొకటి ఉంది. లేదు పరమేశ్వర్ గారు, మీరు ఇండియనే నిరూపించలేకపోయాడు. ఇప్పుడు దాకా 5 సంవత్సరాల నుంచి నేను సవాల్ చేస్తున్నాను ఒక్కొక్కడిని, నిరూపించలేకపోయాడు. కారణం నా మాట వినండి. మీరు మాట వినేది అబద్ధాలు చెప్పుకుంటా పోయి నా మాట వినండి. అట్లాగే నేను అనేది చెబుతున్నానండి. నేనే కాల్ చేస్తాను. మీ మేనత్తకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఎవరో పాస్టర్ గారు వచ్చి డబ్బులు ఇచ్చి మతం మార్చినప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి మీరు మంచి ధనవంతులుగా ఉన్న మీరు ఇంకొక 5,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి హిందూ మతంలోకి మార్చలేకపోయారా? మీరు అది నా పని కాదండి, అవసరం లేదు. అక్కడ నేను ఒక విషయం చెప్తున్నాను, ఎందుకంటే నాకు రిలీజన్ అనేది మ్యాటర్ కాదు. అక్కడ వినండి, ఇక్కడ నేను మార్చుకోవడానికి అట్లా అందరికి ఇప్పుడు మతం మార్చుకోవడానికి కాదు. అక్కడ మీరు చెప్పే నిజమైతే కదా, ఇలాంటి వాస్తవం లేనంలో ఏం లేదండి. నేను చెప్పేది చెప్పకండి సార్, మీరు దొంగ మాటలు చెప్పకూడదు, ఎప్పుడు కూడా నిజాలు చెప్పాలి. మీరు ఎక్కువ చెప్పేది రుజువు అనేది ఉండాలి, ఆధారం ఉండాలా. ఆధారం లేకుండా మన టాపిక్ మాట్లాడినా కానీ అబద్ధాలు అవుతాయి అన్ని కూడా. మీరు ఒక్క నిమిషం, ఒక చిన్న ఎవిడెన్స్ లేదు. మన టాపిక్ మా తొర్రూరులో మేనత్త అన్నావు, ఎందుకంటే నేను ఆ ఫ్రెండ్ టాపిక్ బాగుంది, ఇప్పుడు బాగుంది లేదు కాబట్టి వదిలేసాను. ఇప్పుడు మీ మతంలో ఉన్నటువంటి దొలతనాన్ని కప్పించుకోవడానికి ఇలాంటి అబండాలు వేయడం కరెక్ట్ కాదండి. దొలతనాన్ని కప్పించుకోవడానికి హైందవులంతా కూడా కన్వర్ట్ అయిపోతున్నారు అని అంటే వాళ్ళు గ్రహిస్తున్నారండి.
హైందవుడు క్రైస్తవుడుగా మారుతున్నాడు అంటే దాని వెనక చాలా పెద్ద ఇది ఉంటుంది. హైందవుడు ఎందుకు మీరు ఒక నిమిషం ఆలోచించుకుంటారు, వాళ్ళు మీరు తర్కించుకుంటారు వాళ్ళ హృదయంలో. క్రైస్తవులు అనేది ఎక్కడ కాదు, క్రైస్తవులు అనేది ఎక్కడ నుంచి వచ్చారండి మీరు? క్రైస్తవులు అనేది మీరు చెప్పేది మరీ ఆశాస్పదంగా ఉంది. ఒక వ్యక్తి డబ్బులు ఇచ్చి మతం మార్చుకుంటాడా అంటే? ప్రలోభాలలో ఒక నిమిషం, ప్రలోభాలలో రిలీజియన్ విశ్వాసం అనేది హృదయానికి సంబంధించిందండి. మీరు ఎలా మారారు చెప్పండి? క్రిస్టియన్ మీరు ఎలా మారారు? ఎవరు? మీరు. నేను చదవటం ద్వారా గ్రహించారండి. ఏం చదవడం ద్వారా? ఏనండి చదువుతున్నా. మీరు ఎలా మారారని మీరు అడిగారు, నేను చదువుతున్నానండి. చెప్పండి. నేను ఫస్ట్ ముఖ్యంగా నేను మా కుటుంబం శివభక్తులు, మా వాళ్ళంతా కూడా. అర్థమైందా? ఓకే. నన్ను పుట్టంగానే నన్ను తీసుకెళ్లి గుంటూరు దగ్గర ఉన్నటువంటి అక్కడ తీసుకెళ్లి, ఇది మన కాకాని ఉంది గుంటూరు దగ్గర, అది శివుడు ఫేమస్ టెంపుల్ అనమాట. ఇప్పుడు ఇంకా బాగా ఇదిగా ఉంది అది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఈ గుండు చేయించడం, తర్వాత అక్కడే నాకు పేరు పెట్టేయడం, అక్కడ ఉన్న పూజారి చేత నాకు పేరు పెట్టించారు. తర్వాత నేను పెద్ద అయ్యే క్రమంలో కూడా ఈ పుట్టలో పాలు పోయటం ఇట్లాంటి విగ్రహారాధన ఫుల్గా ఉండేది మా ఇంట్లో. అట్లాగా ఉన్న క్రమంలో నేను ఈ హిందూ గ్రంథాల్లో ఎక్కువగా రామాయణం, మహాభారతం, పురాణాల్లో ఎక్కువ చదివేవాడిని బాగా చిన్నప్పటి నుంచే, 3వ తరగతి నుంచే. ఎందుకంటే అవి అన్ని కూడా ఒక ఏదో విఠలాచార్య సినిమాల్లాగా ఆ టైప్ లో బాగా ఇదిగా ఉంటాయి. మాయలో మంత్రాలు అట్లాంటివన్నీ ఉంటాయి దాంట్లో, రాక్షసులు అని అట్లాంటి. అందుకే ఇంట్రెస్ట్ కొద్ది బాగా చదివేవాడి. ఆ చదివే క్రమంలో ఏమైందంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, దేవి భాగవతం కావచ్చు, ఇంక కొన్నిట్లో వీళ్ళు రాముడు కావచ్చు, వీళ్ళంతా కూడా వీళ్ళు పాపాలు చేశారు, పాపాల కోసం మొరపెడుతున్నారు, పాపం యొక్క విడుదల కోసం మొరపెడుతున్నారు. పూర్వజన్మలో నేను అనేక పాపాలు చేశానని రావణ అంటాం గాని, తర్వాత ఈ దేవతలు, దేవుళ్ళు అందరు పాపాత్ములే, ఋషులు అందరు పాపాత్ములే అని ఉన్నటువంటి అన్ని కూడా చదివాను నేను. తర్వాత దేవుడి క్యారెక్టర్కి వచ్చేసరికి కృష్ణుడు ఈ ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే బట్టలు ఎత్తుకొని పోవటం, వాళ్ళని నగ్నంగా చూడటం, ఆ తర్వాత ఈ విష్ణువే వెళ్ళి తులసిని రేపు చేయటం, అంటే మనుషులు చేసే దానికంటే కూడా ఘోరమైనటువంటి నేరాలు, ఘోరమైన అకృత్యాలు దేవుళ్ళుగా పిలువబడే వాళ్ళు చేశారు ఆ గ్రంథాల్లో. అందువల్ల నాకు ఒక స్థాయి, నాకు ఒక ఊహ తెలుసుకునేటటువంటి ఏజ్ వచ్చిన తర్వాత వీటన్నిటి మీద నేను ఆలోచన చేశా. అరే దేవుడు అంటే ఇలా ఉండడు, ఏంది మానవుల కంటే కూడా ఘోరమైన పాపాలు చేశాడు, ఇలాంటి క్యారెక్టర్లు ఉన్న వాళ్ళు దేవుళ్ళు ఎలాగ అవుతారు? పైకి వీళ్ళు పాపాలు చేసేవాడు ఒప్పుకుంటున్నారు, పాపాలు చేసేవాడు ఇంకొకరిని ఎలా రక్షించగలుగుతాడు? గుంటలో ఉండేవాడు ఎలా రక్షించగలుగుతాడు? సంథింగ్ రాంగ్, ఇందులో ఏదో తేడా ఉందని చెప్పి అప్పుడు నేను మళ్ళీ బైబిల్, ఖురాన్ అన్ని చదవటం మొదలు పెట్టా. అప్పుడు బైబిల్ చదువుతున్న క్రమంలో యోహాను సువార్త 8వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంటది, నాలో పాపం ఉన్నదాన్ని మీలో ఎవడ స్థాపించగలడని సవాల్ చేస్తాడు యేసుక్రీస్తు. పైగా ఆయన యొక్క జీవిత చరిత్రను కనుక మనం మొదటి నుంచి కనుక తీసుకుంటే ఎక్కడ కూడా పరిశుద్ధుడిగా కనపడతాడు. ఆయన జీవితం అంతా కూడా ఒక పరిశుద్ధత, పాపం అనేది చిన్న మచ్చలేనటువంటి జీవితం యేసుక్రీస్తుది. కానీ ఈ హిందూ మత గ్రంథాల్లో ఉన్నటువంటి దేవుళ్ళది మొత్తం పరిశుద్ధత అనేది మాట మచ్చు కూడా కనపడదు వాళ్ళ యొక్క జీవితాల్లో గానీ, వాళ్ళ యొక్క వ్యవహారాల్లో గానీ. సో నేను అప్పుడు డిసైడ్ చేసుకున్నా, ఓ దేవుడు అంటే ఈయన అయ్యి ఉంటాడు, ఇలాంటి లక్షణాలు ఉన్నవాడు దేవుడు కాదు అని నేను తర్కించుకొని ఆ తర్వాత కూడా నేను ఇంకొకటి ముఖ్యంగా నేను ఆలోచించింది ఒకటి, బైబిల్లో జరిగినటువంటి సంఘటనలన్నిటికి కూడా చారిత్రక ఆధారాలు ఉన్నాయి, పురావస్తు ఆధారాలు ఉన్నాయి. మరి హిందూ మత గ్రంథాలకు సంబంధించి ఒక్కదానికి కాదు ఒక్కదానికి కూడా ఒక చిన్న ఎవిడెన్స్ కూడా ఎందుకు లేదు జరిగిందంటానికి అన్నప్పుడు ఏనండి నేను అప్పుడు ఎక్కువగా వాదించేవాడిని రామసేతు గురించి, తర్వాత అదేంటది ద్వారకాలో ఉన్నటువంటి దాని గురించి ఆలోచించేవాడిని. ఎక్కువ మాట్లాడేవాడిని నేను అప్పట్లో, ఇదిగో హిందూ మతం అనేది నిజం అని చెప్పి. కానీ దాని మీద కూడా నేను దాదాపు 2-3 నెలలు పెట్టింది దాని మీద కూడా ఆలోచించి, దాని గురించి స్టడీ చేసి నేను నిర్ణయం తీసుకోవడానికి. ఇట్లా నన్ను నేను పరిశీలించుకొని నా విశ్వాసాన్ని నేను బేరీజు వేసుకొని హిందూ మతం గురించి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి ఇది కరెక్ట్ కాదు, ఇది కల్పన అని చెప్పి డిసైడ్ చేసుకొని నేను పక్కకు వచ్చా. అది జరిగిన విషయం. అంతేగాని మీరు ఎలా మారారంటే అందరూ డబ్బులు ఇచ్చి మార్చారు అనుకున్నావా? లేదు, నేను అడిగాను మిమ్మల్ని, మీరు ఎలా మారారు? అది అసాధ్యం అండి, మీరు నమ్మగాకండి. ఎవరన్నా అలా చెప్తే మీరు అంటే ఇప్పుడు నేను నాకు ఒక విషయం అర్థమవుతుందండి, నాకు ఒక విషయం అర్థమవుతుంది లేదు అక్కడ దానికి దేనికి కూడా. వెరీ నైస్. నాకు ఒక విషయం ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే, మీరు ఇంతసేపు నేను కాల్ చేశాను, నేను మీకు యాక్చువల్ చాలా అట్మోస్ట్ రెస్పెక్ట్ తోటి మాట్లాడుతున్నాను,
మీరే ఒక 2 సందర్భాల్లో నన్ను ఒక రకంగా దిగర్చినట్టు మాట్లాడారు, దొంగ మాట్లాడి ఇట్లాంటివి. దొంగ మాటలు అంటే అర్థం ఏంటంటే నువ్వు చెప్పే మాట నిజంగా అన్నప్పుడు దాన్ని దొంగ మాట అంటారు. అలాగదు. ఎందుకంటే మీరు చెప్పింది నిరూపించలేకపోయారు, చూసారా మీరు? అంటే దొంగ మాట చెప్పినట్టు అది ఇప్పటికే అంటున్నా, ఇందాకలు కాదు ఇప్పుడు కూడా అదే అంటున్నా. మీరు దొంగ మాటలు చెప్తున్నారు అంటున్నా నేను. ఎందుకంటే మీరు చెప్పింది నిజం నిరూపించలేదు. మీ దగ్గర ఓపిక లేదండి. మీరు సాంబశివరావు గారు ఫోన్లు చేయమన్నా వాళ్ళకి సాంబశివరావు గారు కాన్ఫరెన్స్ లో పెడతా అన్నారు, కాసేపు నాటకాలు ఆడు, ఏమీ లేదు దాంట్లో. మరి అంతే కదా, నెంబర్ ఇవ్వమంటే భయపడుతున్నావు. ఇప్పుడు క్రిస్టియనే కదా, నెంబర్ ఇస్తే నీకు ఒక లేడీ నెంబరు, ఒక స్త్రీ నెంబరు అంటే పెద్ద మా తల్లితో సమానం. ఏంటి నీకు భయం ఏంటి? లేదు కాన్ఫరెన్స్ లో నిన్ను కూడా కాన్ఫరెన్స్ లో పెట్టి మాట్లాడతా, నీకు ఏదైనా డౌట్ ఉంటే. అలా కాదు, ఒక ఆడవాళ్ళ నెంబర్ అనగానే మీరు అంతే. అట్లా కాదు, ఒక ఆడవాళ్ళ నెంబర్ అనగా ఎందుకు కరెక్ట్ కాదు. మీరు మీ సభ్యత అనేది ఇక్కడ తెలుసు. ఒక నిమిషం, మీరు ఇంతసేపు మాట్లాడుతూ నేను పూర్తి వింటున్నా కదా. సభ్యత ఉందా? నేను మీరు ఇంతసేపు మాట్లాడుతున్నప్పుడు నేను వింటున్నా, మీరు ఒక్కసారి కూడా నా మాట పూర్తి వినట్లేదు కదా, మధ్యలో అడ్డొస్తున్నారు కదా. ఆధారం చూపిమన్నా, మీకు టైం చాలా ఇచ్చాను. ఎక్కడన్నా కదా ఆధారం చూపిమన్నా, వాళ్ళు మాట్లాడమన్నా, మీకు ఎవరైతే చెప్పారో వాళ్ళతో ఫోన్ లో మాట్లాడేమన్నా, నేను మాట్లాడేమన్నా, నీ వల్ల కాల చదువుతున్నావు కాబట్టి నువ్వు. నాకు ఇక్కడ మీరు నా సహనాన్ని పరీక్షిస్తున్నారు. మీరు నా సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఎందుకంటే నేను చెప్పే నాకు అవసరం లేదండి. నాకు యాక్చువల్ గా మీకు సహనాలు కూడా ఉంటాయా మీకు? మీరు యాక్చువల్ ఏంటంటే మీ దగ్గర ఉన్న వీక్నెస్ మీరు అందరితో మీరు ఏం చేస్తారంటే మెల్లమెల్ల వీక్నెస్ మాకు లేదండి. దొంగ మాటలు చెప్పం, అదే మా వీక్నెస్ అనుకోవాలి. ఇప్పుడు ఆడవాళ్ళ నెంబర్లు అడగడం అది అది కాదా? ఏ లేదయ్యా నువ్వు సాంబశివరావు తెలుసుకోవద్దండి. సాంబశివరావు నువ్వు చెప్పి దొంగ మాటలు నిరూపిస్తాను నేను, అందుకే అడుగుతున్నా నెంబర్. అదే చెప్తున్నా, ఒక నిమిషం నిరూపిస్తాను నేను, అందుకే నెంబర్ అడుగుతున్నా. దమ్ముంటే చూడమ్మా నెంబర్ మరి మాట్లాడతాం. సాంబశివరావు నువ్వు ఏజ్ లో కూడా ఓకే ఓకే మాట్లాడుతున్నా, రైట్ రైట్ అదే చెప్తున్నాను విని. ఇక్కడ కాన్ఫరెన్స్ లో పెట్టి మాట్లాడతా, ఈ నెంబర్ ఇస్తున్నా. ఒక నిమిషం, నువ్వు యాక్చువల్లీ ఏజ్ లో కూడా నాకన్నా చాలా చిన్న అయినా కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా నేను. నువ్వు నాకన్నా కనీసం 10-15 ఏళ్ళు చిన్న ఉంటావు. ఎన్ని 45 ఏళ్ళు ఉంటాయి నీకు? నాకు అది అంత కూడా డౌటే. నీ వయసే అంత ఉంటే ఇంక మీ మేనత్త వయసు ఎంత ఉంటుంది చెప్పు? నీకు వరుసకు మేనత్త అని చెప్పాను. తప్పించుకోవడానికి దొంగ మాటలు చెబుతున్నావే నువ్వు. తమ్ముడు నాకు వరుసకు మేనత్త అని చెప్తున్నా నేను. వరుసకు మేనత్త అవుతుంది, నాకు మా అత్త అవుతుంది అని చెప్పాను ముందు. మర్చిపోదు మాట్లాడడానికి నీకు. నేను కలిపాను, నేను 2 సార్లు నీ ముందే కలిపాను కదా, 2 సార్లు పెట్టేసి ఒక నిమిషం మళ్ళీ ట్రై చేస్తున్నాను. మాకు తెలిసింది నువ్వు నాటకాలు ఆడుతున్నావు, డ్రామాలు ఆడుతున్నావు. నేను చూసాను పక్క నుండి. ఇదేనా ఇప్పుడు జనరల్ గా పెరుగు వారిని నమ్మాలి, పెరుగు వారిని ప్రేమించడం ఇదే కాదు కదా. నేను నాకు ఎక్కువ తెలీదు. తప్పు అది ఎక్కడ జరగదు ఆ విధంగా. నేను అనేది ఏంటంటే ఆమె భవిష్యత్తులో వాస్తవం, అది పక్క పెట్టేసి నీకు నమ్మకం లేదన్నావు ఒకేసి. నేను ఒకటే మాట్లాడాను, నువ్వు చెప్పే నిరూపించాలా? తమ్ముడు చూడనా సాంబశివరావు ఏంటంటే నీకున్న నేను 2 టాపిక్స్ నుంచి కాల్ చేశాను. నాకేం పనిలేక కాదు, నేను చాలా ఒక 2 నిమిషాలు ఓపిక లేదనుకుంటే నాకు ఓపిక లేదు మాట్లాడతాను చెప్పి గింత అరుస్తున్నావు. ఇప్పుడు నీ దొంగ మాటలు కదా, నీకు ఓపిక లేదు. నాకు 2 నిమిషాలు ఏ క్రైస్తవం మీద ఏం లేదమ్మా తమ్ముడు. నేను అట్లా అంత ఏం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నేను అంత నెగిటివ్ ఏం చెప్పలేదు నిరూపించి మాట్లాడండి తమ్ముడు. నేను అంత నెగిటివ్ ఏం చెప్పలేదు నాన్న. నేను నీ గురించి పెద్ద నెగిటివ్ మాట్లాడలేదు. డిఫరెంట్ ఫాలో అవ్వాలి. క్రైస్తవ్యాన్ని తక్కువ చేసి మాట్లాడతారా? గురించి లేనిపోయిన అబద్ధాలు ప్రచారం చేస్తారా? ఎవడో కరుణాకర్ దుర్గుణగారు లుచ్చాగాడు మాట్లాడి మీరు మాతో మాట్లాడుతుంటారా? నేనేం చెప్పాను, కరుణాకర్ వాళ్ళు మాట్లాడే దాంట్లో కూడా కొన్ని ఉన్నాయి, అది గురించి కాదు నేను మాట్లాడుతున్నాను. మీరు మాట్లాడే కొన్ని సెన్సిబుల్ ఉన్నది కొన్ని సందర్భాల్లో అని చెప్పాను నేను.